ఈవి అనగానే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 త్యాగం, ఆప్షన్ 2 నేరం, ఆప్షన్ 3 దానం, ఆప్షన్ 3 నిజం. ఈవి అనగానే అర్థం ఏమిటంటే త్యాగం అనే అర్థం. ఓకేనా? ఈవి అనే పదానికి అర్థం ఏంటి? త్యాగం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆకర్ణించు అనగానే అర్థం ఏమిటి? ఆకర్ణించు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వీలు, ఆప్షన్ 2 విను, ఆప్షన్ 3 పలుకు, ఆప్షన్ 4 పిలుపు. సో ఆకర్ణించు అనే పదానికి అర్థం ఏంటంటే విను. ఓకేనా? విను అనే అర్థాన్ని అయితే ఆకర్ణించు అనే పదం కలిగి ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని అర్థాలు అనమాట. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మొత్తం అర్థాలే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టాప్ 10 బిట్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే కర్దామం అనగానే ఏమిటి? సో కర్దామం అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 కుందేలు, ఆప్షన్ 3 బురద, ఆప్షన్ 4 మంచు. సో కర్దామం అనగానే అర్థం ఏంటంటే బురద అని అర్థం. ఓకేనా? కర్దామం అంటే బురద అనే అర్థాన్ని కలిగి ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కృపానం అనగానే అర్థం ఏమిటి? కృపానం అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఖడ్గం, ఆప్షన్ 2 చెయ్యి, ఆప్షన్ 3 దయ, ఆప్షన్ 4 ఆయువు. కృపానం అనే పదానికి అర్థం ఏంటంటే ఖడ్గం, కత్తి లేదా ఖడ్గం అనే అర్థం కలిగి ఉంది కృపానం. ఓకేనా? కృపానం అంటే ఏంటి? ఖడ్గం లేదా కత్తి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏరుతార్లు అనగానే అర్థం ఏమిటి? ఏరుతార్లు అనే పదానికి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కష్టాలు, ఆప్షన్ 2 సుఖాలు, ఆప్షన్ 3 భేదాలు, ఆప్షన్ 4 సంఘర్షణలు. సో ఏరుతార్లు అంటే అర్థం ఏంటంటే భేదాలు. ఓకేనా? భేదాలు అనే అర్థాన్ని ఏరుతార్లు అయితే కలిగి ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అంగన అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 అద్దం, ఆప్షన్ 2 చీర, ఆప్షన్ 3 స్త్రీ, ఆప్షన్ 4 అందం. సో అంగన అనే పదానికి అర్థం ఏంటంటే స్త్రీ. ఓకేనా? మహిళ. అంగన అంటే స్త్రీ లేదా మహిళ అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అలతి అనగానే అర్థం ఏమిటి? సో అలతి అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చాలా, ఆప్షన్ 2 కొద్ది, ఆప్షన్ 3 సగం, ఆప్షన్ 4 పూర్తిగా. సో మనకు అలతి అనే పదానికి అర్థం ఏంటంటే కొద్ది. ఓకేనా? కొద్ది అనే అర్థం అయితే కలిగి ఉంది అలతి అనే పదం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒల్లదు అనగా అర్థం ఏమిటి? ఒల్లదు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఇష్టపడటం, ఆప్షన్ 2 కష్టపడటం, ఆప్షన్ 3 ఇష్టపడకపోవడం, ఆప్షన్ 4 పరిగెత్తడం. సో ఒల్లదు అనే పదానికి అర్థం ఏంటంటే ఇష్టపడకపోవటం. ఓకేనా? ఇష్టపడకపోవడం అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది ఒల్లదు అనే పదం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గవిన్లు అనగానే అర్థం ఏమిటి? సో గవిన్లు అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పొదలు, ఆప్షన్ 2 చెట్లు, ఆప్షన్ 3 కొండలు, ఆప్షన్ 4 గుహలు. గవిన్లు అనే పదానికి అర్థం ఏంటంటే గుహలు. గుహలు అనే అర్థాన్ని అయితే గవిన్లు అనే పదం కలిగి ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా? గవిన్లు అంటే ఏంటిది? గుహలు. నెక్స్ట్ వన్, దయిత అనగానే అర్థం ఏమిటి? సో ఇంపార్టెంట్. దయిత అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చెల్లి, ఆప్షన్ 2 మరదలు, ఆప్షన్ 3 భార్య, ఆప్షన్ 4 అమ్మ. సో మనకు దయిత అంటే అర్థం ఏంటంటే భార్య. సో భార్యను దయిత అని పిలవడం జరుగుతుంది. సో దయిత అంటే అర్థం ఏంటి? భార్య. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన అర్థాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.